గత 10 ఏళ్లుల రాష్ట్రాన్ని హైదరాబాద్ని ముఖ్యంగా డ్రగ్ మాఫియాగా మార్చాలని చూసినటువంటి కేటీఆర్ బాటలో నడిచినటువంటి గత ఎమ్మెల్యే తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిన్న అరెస్ట్ కావడం మనం చూసింది, అందరికీ తెలిసింది. ఆయన విషయంలో తాండూరులో కనుక మొన్న ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఆయన గెలిచింటే హైదరాబాద్ ఎట్లా డ్రగ్ మాఫియాగా మార్చిండో కేటీఆర్ తాండూరుని కూడా అదే విధంగా మార్చే పరిస్థితికి తీసుకొచ్చిండి. మేమే ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది యువకులు, నిరుద్యోగ యువత ఎంతోమంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు మా పిల్లలందరూ అంటే గంజాయికి అలవాటు అయిపోయినరు, లేదా ఇంకో రకంగా వాళ్ళ ఉద్యోగం చేయకుండా ఈ డ్రగ్స్తోని కుటుంబాలను నాశనం చేస్తుండ్రు అని ఎంతోమంది మేము ప్రచారంలో ఇళ్లలోకి వెళ్ళినప్పుడు చెప్పినటువంటి విషయం. మరి శుద్ధపూస మాటలు చెప్పిండ్రు, పెద్ద పెద్ద మాటలు చెప్పిర్రు. ఇప్పుడు నిన్న అరెస్ట్ అయిన తర్వాత ఏం చెప్తారో, తెలంగాణ ప్రజలకి ఏం సూచన ఇస్తున్నారో గత ప్రభుత్వము ఒక్కసారి ఆలోచన చేయాలి. కేటీఆర్ పెద్ద పెద్ద మాట్లాడతాడు. ఆ రోజు ఫామ్ హౌస్లో దొరికినప్పుడు ఒక ముచ్చట చెప్పిండ్రు, కడిగిన ముత్తెల్లాగా ఆ రోజు జరిగినటువంటి ఎన్నికలలో 6 మంది ఎమ్మెల్యేలని తీసుకొని వచ్చి 3 ఎమ్మెల్యేలు వాళ్ళు చాలా మంచోళ్ళు, బుద్ధిమంతులు, కడిగిన ముత్తెమని ఇంట్రడక్షన్ చేసిండు. ఇప్పుడు తాండూరులో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్యేని మనకు తెలుసు బెంగళూరులో జరిగినటువంటి ఎన్నో వ్యవహారాలలో కేటీఆర్తో పాటు రోహిత్ రెడ్డి ఉన్నాడని మేము గతంలో డంకా బజాయించి చెప్పినాం. లేదు లేదు అని సెలబ్రిటీలు కూడా కొంతమంది ఉండే అందులో లేదు 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 మేమేం లేము, చాలా మంచోళము అని చెప్పారు. మంచోళ్ళు అయితే అరెస్ట్ ఎందుకు అవుతుండనో ఒకసారి చూడాలి. ఇది తాండూరు ప్రజలకి ఒక కనువిప్పు. మొన్న ఎవరైతే మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫు నుండి ప్రచారం చేసిండో ఒక్కసారి మీ నాయకుడు ఎట్లున్నాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి. బయటకు వెళ్తే ఈరోజు మీ మొహము కనబడనట్ల సిగ్గుకు తల వంచుకునే విధంగా ఇంకేదన్నా చేసి ఉండొచ్చు, వ్యాపారాల్లో ఇంకేదన్నా మోసాలు చేసి ఉండొచ్చు, లేదా రాజకీయంగా ఇంకేదన్నా మోసం చేసి ఉండొచ్చు. అది పరిపాటి జరిగేటటువంటి తప్పులు. కానీ యువతని తప్పుదారిలో పంపించేయడానికి లేదా స్వయాన తనొక శాసనసభలో సభ్యుడై ఉండి కూడా డ్రగ్స్కి అలవాటయ్యి డ్రగ్స్ మాఫియాను నడిపించి తద్వారా వచ్చినటువంటి డబ్బుని మరి తాండూరు నియోజకవర్గంకు ఖర్చు పెట్టిండా లేకుంటే తాండూరు పిల్లల మీద ప్రయోగం చేసిండా అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. దుబాయ్లో కూడా దొరికినప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు, తాండూరు దుర్మార్గుని విషయాలు. దుబాయ్లో దొరికినప్పుడు ఒక వ్యక్తి చనిపోయిండు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కూడా బాగా డ్రగ్స్కి అలవాటైనటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఇంకొక సెలబ్రిటీ ఇవన్నీ నేను మీడియా ముఖంగా ఒక మహిళగా నేను చెప్పలేకపోవచ్చు, లేదా ఈ విషయాన్ని కూడా చెప్పాలంటే సిగ్గుగా ఉండొచ్చు. కానీ ఇవన్నీ తప్పించుకొని వాళ్ళకు ఉన్నటువంటి బలంతోని గతంలో కేటీఆర్ బలం వెనకాల బాగా సపోర్ట్ ఉండి, ఎందుకంటే వాళ్ళిద్దరు మునిగిందే గంగ అనుకునేటోళ్ళు కాబట్టి ఈయన ఎట్లంటాడో ఆయనకు దారిలో ఉండేటటువంటి రోహిత్ రెడ్డి కూడా. కాబట్టి ఒక్కసారి తెలంగాణకి బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు ఆలోచించుకోండి. తెలంగాణని గతంలో 10 ఏళ్ళు హైదరాబాద్నే కాదు మా జిల్లాలకు కూడా వ్యాప్తి చెందేటట్టుగా ఎప్పుడు కూడా అప్పుడు ఎక్కడన్నా వింటుంటే మీ పంజాబ్లో అక్కడ ఇంకెక్కడన్నా ఈ డ్రగ్స్ ఉన్నాయి అంటేనే మన పిల్లలు ఆ ఏరియాలకు పోతే భయపడేటట్టు ఉంటుండే. కానీ మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చేంత వరకు కూడా హైదరాబాదుని ఏ విధంగా ఆడపిల్లలకి చిన్న పిల్లలకు కూడా మానభంగం చేసి చంపినటువంటి రోజులు మనం గడతల్లో గుర్తు చేసుకోవాలి. డ్రగ్స్ తీసుకొని 6 ఏళ్ల పిల్ల మీద మానభంగం జరిగింది, 9 నెలల పిల్ల మీద మానభంగం జరిగింది. ఇదంతా ప్రభావితం ఏం చేసింది? తాగుబోతులు అలవాటు చేసి డ్రగ్స్కి అలవాటు చేసి. అదే ఈరోజు రోహిత్ రెడ్డి ఒకవేళ తాండూరులోని ప్రజల్ని ప్రభావితం చేసింటే మా తాండూరు పరిస్థితి ఏ విధంగా అవుతుండే? తాండూరు ప్రజలు విఘ్నులు కాబట్టి పూర్తిగా బొందబెట్టి పాతాళాల్లోకి తొక్కి ఓడగొట్టిండ్రు. ఇక ఆయన కేటీఆర్ సహాయం తీసుకొని ఇంకెవరైనా సహాయం తీసుకొని రేపు పొద్దున బయటికి వచ్చినా కూడా తాండూరు ప్రజలు తరిమి కొడతారు. తాండూరు ఆస్తుల్ని ఎంతోమంది ఆస్తుల్ని కబ్జా పెట్టిండు. ప్రభుత్వము ఎన్నో వెనకటికి ట్రస్టుల ద్వారా ఇచ్చినటువంటి భూములను కూడా దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేసిండు. దాని చుట్టూ
మరి కంచె పెట్టి ఆ కంచెలోకి ఎవరు పోకుండా కోటలో రాజు కూసుంటే ఎట్లుంటుందో ఆ విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి రోహిత్ రెడ్డికి ఈరోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని ఒక శాస్త్ర అయితే జరిగింది. ఆయన బయటకు వస్తే మా తాండూరు ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా తెలంగాణ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నా, ఇలాంటి దుర్మార్గులు బయట కన్నా లోపలుంటేనే మంచిదన్నా, ఇట్లాంటి బయటకు వస్తే ప్రజల మధ్యలోకి వస్తే చీడ పురుగులాగా మా నియోజకవర్గాన్ని కాదు వీళ్ళు వ్యాపించి జిల్లాకు రాష్ట్రానికి కూడా వ్యాపిస్తారు. కేటీఆర్ ఒకసారి అప్పుడు వైట్ కాలర్ టెస్టింగ్కి రమ్మనంటే రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఆయనకు అలవాటైనటువంటి విషయం కాబట్టి బయటపడుతుంది కాబట్టి నా పేగులు తీసుకోండి, నా కాలేయం తీసుకోండి, టెస్ట్ చేయండి అని పిచ్చి పిచ్చి కూతలు కూసిండు. ఇప్పుడు కూతలు గుయ్యమని నేను చెప్తున్నా. ఇక తాండూరు ప్రజలకి విముక్తి చెందింది, ఇక రావద్దు కూడా తాండూరుకి ఇంకోసారి రోహిత్ రెడ్డి.